Good morning, everyone. I am Raghavendra Reddy, Professor of History, MVS Government Degree College, Mahabub Nagar. Next slide. Today we are discussed Anglo-Maratha Wars, ఆంగ్ల మరాఠా యుద్ధాలు. భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వ్యాపారానికి కోసం వచ్చినటువంటి వారు భారతదేశంలో రాజకీయ ఆధిపత్యాన్ని పునాది వేసుకొని భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి పూర్వ ప్రయత్నాలు చేశారు. సుమారుగా 1757లో ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేశారు. దాని తదనంతరం 1764వ సంవత్సరంలో బాక్సర్ యుద్ధం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు శాశ్వత పునాదిని ఏర్పరిచింది. ఇది తదనంతరం బ్రిటిష్ అధికారులు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు జరిగినటువంటి మరికొన్ని యుద్ధాల్లో ఆంగ్ల మైసూరు యుద్ధాల ద్వారా మైసూరు ప్రాంతాన్ని, ఆ తర్వాత మరాఠా రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే జరిగినటువంటి యుద్ధాలే ఆంగ్ల మరాఠా యుద్ధాలు. ఇంట్రడక్షన్, పరిచయం. భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ ఆధిపత్యాన్ని సవాల్ చేసినటువంటి వారిలో మరాఠాసులు ముఖ్యులు. శివాజీ నేతృత్వంలో మరాఠుల్లో పెళ్లిబికిన జాతీయ స్ఫూర్తి, దేశభక్తి అతని అనంతరం కూడా చాలా సంవత్సరాల వరకు సజీవంగా నిలిచి ఉన్నది. కర్ణాటక, మైసూర్ పాలకులపై తొలి విజయాలు సాధించిన ఈస్ట్ ఇండియా కంపెనీ బొంబాయి అధికారుల మరాఠాల ఆధీనంలో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి వ్యూహరచన చేశారు. దీని ఫలితంగానే క్రీస్తు 1775 నుంచి 1818 మధ్యకాలంలో జరిగిన ఆంగ్ల మరాఠా యుద్ధాలు, ఇవి మొత్తం 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగాయి. ఇవి అమెరికా స్వాతంత్ర పోరాటం జరుగుతున్న కాలంలోనే ఈ యుద్ధాలు జరిగాయి. వారన్ హెస్టింగ్, కార్న్వాలిస్, లార్డ్ వెల్లెస్లీ వంటి సమర్థులైన గవర్నర్ జనరల్ల కార్యదీక్ష, పట్టుదల, కుటిల రాజనీతి, సామ్రాజ్యకాంక్ష ముందు మరాఠుల్లో నెలకొన్న అనైక్యత, అంతర్గత కలహాలు వారి పతనానికి, ఓటమికి కారణమయ్యాయి. 3 Anglo-Maratha wars were started on British and Marathas. 3 ఆంగ్లేయులకు మరియు మహారాష్ట్రులకు మధ్య 3 యుద్ధాలు జరిగాయి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుంచి 1782 వరకు జరిగింది. ఆంగ్లేయ అధికారి వారన్ హెస్టింగ్కు మరియు మరాఠాలకు మధ్య జరిగి చివరికి మరాఠాలు ఓడిపోయి సాల్భాయ్ సంధిని కుదుర్చుకొని యుద్ధరంగం నుండి నిష్క్రమించాయి. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం క్రీస్తు 1803 నుంచి 1805 వరకు జరిగింది. ఈ యుద్ధం బేసిన్ సంధితో ముగిసింది. ఈ యుద్ధం ఆంగ్లేయ అధికారి అయినటువంటి లార్డ్ వెల్లెస్లీకి మరియు మహారాష్ట్రులకు మధ్య జరిగింది. ఈ యుద్ధంలో కూడా మహారాష్ట్రులు ఓటమి చవిచూశారు. తరువాత తిరిగి మరాఠా సామ్రాజ్యాన్ని పునఃస్థాపించడం కోసం జరిగినటువంటి యుద్ధమే 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. ఇది 1818లో జరిగింది. లార్డ్ హెస్టింగ్కు మరియు మరాఠాలకు మధ్య జరిగి మాండసోర్ సంధితో ముగిసింది. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, మొదటి ఆంగ్ల మరాఠా యుద్ధం క్రీస్తు 1775లో ప్రారంభమై 1782 వరకు
కొనసాగింది. ముఖ్యంగా పీష్వా బాలాజీ బాజీరావు రెండో కుమారుడైనటువంటి పీష్వా మాధవరావు 1761 నుంచి 72 వరకు ఈయన పీష్వాగా కొనసాగాడు. ఈయన 1772లో పీష్వా మాధవరావు మృతి చెందాడు. మరాఠాల్లో నెలకొన్న అంతరంగికమైన సమస్యలు, మాధవరావు తర్వాత అతని పినతండ్రి అయినటువంటి రఘోబాగా పిలువబడినటువంటి రఘునాథరావు పీష్వా కావాలనుకున్న ఆకాంక్ష మరాఠుల్లో అంతఃకలహాలను తీవ్రతరం చేశాయి. 1773 ఆగస్టు 30న పీష్వా నారాయణరావును రఘోబా హత్య చేయించాడు. రఘోబా తనను తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు. మూడో పానిపట్టు యుద్ధం నుంచి బతికి బయటపడిన బాలాజీ పండిట్ని నానా ఫడ్నవీస్ అని పిలిచేవారు. గుర్తుంచుకోవాలి మై డియర్ స్టూడెంట్స్, నానా ఫడ్నవీస్ను అసలు పేరు బాలాజీ పండిట్. నారాయణరావు భార్య గంగాబాయి ఒక మగ శిశువును ప్రసవించింది. నానా ఫడ్నవీస్ వర్గం అంతా ఆ శిశువునే పీష్వాగా గుర్తించాలనుకోవడంతో రఘోబా ఇంగ్లీష్ వారి సహాయం కోరాడు. దీంతో రఘోబా ఆంగ్ల కంపెనీతో 1775లో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందమే సూరత్ ఒప్పందం. ఈ సూరత్ ఒప్పందం ప్రకారం రఘోబాను పీష్వాగా నియమించినట్లయితే రఘోబా బ్రిటిష్ వారికి సాల్సెట్టి బేసిన్లను, బ్రోచ్, సూరత్ జిల్లాలోని కొంత ఆదాయం కంపెనీకి ఇవ్వాలనేటటువంటి షరతు మేరకు ఈ ఒప్పందం కుదిరింది. కంపెనీ వారు రఘోబా ఖర్చు పెట్టే షరతు మీద 2500 మంది సేనలను పంపించారు. ఈ రకంగా రఘోబా తన కోరిక నెరవేర్చుకోవాలనే ఆశతో కంపెనీ వారు నానా ఫడ్నవీస్ వర్గంతో యుద్ధం చేయవలసి వచ్చింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అనుమతి లేకుండా బొంబాయి, మద్రాస్ గవర్నర్లు స్థానిక సంస్థానాధీశుల విషయంలో సంధి, యుద్ధం వంటి వాటిలో పాల్గొనకూడదు. స్వతహాగా సామ్రాజ్యవాది అయిన వారన్ హేస్టింగ్స్ ఆ షరతులను లెక్క పెట్టలేదు. కానీ కలకత్తాలోని గవర్నర్ సలహా మండలి బొంబాయి ప్రభుత్వ చర్యను ఖండించింది. దానివల్ల 1775లో కంపెనీ వారు రఘోబా తరపున ఆరాస్ మైదానంలో విజయం పొందిన తమ విధానం ఉపసంహరించుకోవలసి వచ్చింది. రఘోబా 1776 మార్చి 1వ తేదీన జరిగిన పురందర్ సంధితో సూరత్ సంధి రద్దయింది. సాల్సెట్టి, బ్రోచ్ ఆదాయం కంపెనీ వారికి దాఖలు పడటం, పూనా వారు యుద్ధ ఖర్చులకు గాను కంపెనీకి 12 లక్షల రూపాయలను ఇవ్వడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోవాలి, రఘోబా 1776 మార్చి 1వ తేదీన బ్రిటిష్ వారితో పురందర్ సంధిని కుదుర్చుకున్నాడు. ఈ పురందర్ సంధితో అంతకుముందు కుదుర్చుకున్నటువంటి సూరత్ సంధి రద్దయింది. సాల్సెట్టి, బ్రోచ్ ఆదాయం కంపెనీ వారికి దాఖలు పెట్టడం జరిగింది. మూడవది, పూనా వారు యుద్ధ ఖర్చులకు గాను కంపెనీకి 12 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలి. బొంబాయి ప్రభుత్వం వారు, పూనా వర్గం వారు ఇద్దరూ పురందర్ సంధిని మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయారు. బొంబాయి ప్రభుత్వం వారు సంధిని ఉల్లంఘించి రఘోబాకు ఆశ్రయం ఇచ్చారు. నానా ఫడ్నవీస్ ఫ్రెంచ్ వారికి పశ్చిమ భారత్లో ఒక ఓడరేవు ఇస్తానని ఫ్రాన్స్కు చెందిన సెయింట్ లూచిన్ను ఆహ్వానించాడు. ఫ్రెంచ్ వారి రాక కోసం కలిగిన అనుమానాల వల్ల బొంబాయి ప్రభుత్వ విధానాలు ఉన్నతాధికారుల ఆమోదం పొందాయి. దాంతో పురందర్ సంధితో ఆగిన యుద్ధం మళ్ళీ తిరిగి పునఃప్రారంభమైంది. 1779 జనవరి 9న కాక్బర్గ్ నాయకత్వంలోని ఇంగ్లీష్ సేనలు పశ్చిమ కనుమలలోని
తేలగాం వద్ద మహారాష్ట్రల సేనలను ఎదుర్కోవడం జరిగింది. 1773 నుంచి కంపెనీ వారు పొందిన భూభాగం అంతా తిరిగి ఇవ్వవలసి వచ్చింది. సింధియాకు బ్రోచ్ జిల్లాలో ఆదాయం పొందేటట్లు బెంగాల్ నుంచి బయలుదేరిన కంపెనీలు వెనక్కి మళ్ళడానికి తీర్మానం చేసుకున్నారు. వడ్గామ్ షరతులు కంపెనీకి ఎంతో అనుమానం కలిగించాయి. వారన్ హెస్టింగ్ ఆ ఒప్పందాన్ని అంగీకరించలేదు. మహారాష్ట్రల బలాన్ని విడగొట్టడానికి వారన్ హెస్టింగ్ నిర్ణయించుకున్నాడు. 1780 ఫిబ్రవరి 15వ నాటికి గోగార్డ్ అహ్మదాబాద్ను జయించి 1780 డిసెంబర్ 11న బాసెన్ను ముట్టడించాడు. ఈలోగా సింధియాకు శత్రువైన గోహాడ్ రాణాకు సహాయంగా కంపెనీ ఫోఫా నాయకత్వంలో సేనను పంపింది. 1780 ఆగస్టు 3న గ్వాలియర్ను ఆక్రమించి సిప్రి వద్ద 1781 ఫిబ్రవరి 16న సింధియాను ఓడించారు. ఈ చర్య వల్ల ఇంగ్లీష్ వారి పలుకుబడి పెరిగి మహారాష్ట్ర సేనల అసమర్థత వెల్లడైంది. దాని ఫలితంగా సింధియా ప్రతిపాదనతో శాంతిని కోరుతూ కంపెనీ వారితో మహారాష్ట్రలు సంధి చేసుకున్నారు. అదే 1782 మే 17న జరిగిన సాల్భే సంధి. బ్రిటిషు వారికి మరియు మహారాష్ట్రులకు మధ్య 1782 మే 17న సాల్భే సంధి కుదిరింది. ఈ సంధి ప్రకారం సాల్శెట్టి కంపెనీ భాగాల్లో కలిసింది. మాధవరావు నారాయణను పీష్వాగా గుర్తించారు. రఘునాథరావుకు భరణం ఇచ్చి పశ్చిమం గల ప్రాంతాలన్నీ సింధియాకు దక్కేటట్లు చూడడం జరిగింది. సాల్భే సంధి వల్ల పీష్వాకు అభద్రత, సింధియా అధికారం కూడా మరింత పెరిగి రాజకీయ అసమతుల్యతకు అవకాశం ఇచ్చింది. కంపెనీ వారి సైనిక శక్తి గౌరవం వారన్ హేస్టింగ్ కాపాడగలిగాడు. ఒక 20 సంవత్సరాలు మహారాష్ట్రలతో శాంతి కొనసాగింది. నిర్విద్వంగా కంపెనీ అధికారాన్ని ఈ సంధి భారత రాజకీయాల్లో నిర్ణయాత్మక అంశంగా మార్చింది అన్నట్లయితే అతిశయోక్తి మాత్రమే. మహారాష్ట్రలకు కంపెనీకి పూర్తి శాంతిని, ఒక చిట్ట చివరి ఒప్పందాన్ని సాల్భాయ్ సంధి సమకూర్చలేకపోయింది. మహారాష్ట్రలలో గ్వాలియర్లో మహదాజీ సింధియా, ఇండోర్లో హోల్కర్ భార్య అయినటువంటి అహల్యాబాయ్, పూనాలో నానా ఫడ్నవీస్ సమర్థులుగా రూపొందారు. సింధియా రాజపుత్రుల మీద, జాట్ల మీద తన అధికారం పెంచుకున్నాడు. నానా ఫడ్నవీస్ మరింత పెంచిన భద్రతా విధానంతో అక్బర్కు బైరామ్ ఖాన్ మాదిరి పీష్వాకు నానా ఫడ్నవీస్ రూపొందాడు. ఈ స్థితిలో 1795లో అహల్యాబాయి మృతి చెందింది. అలాగే 1797లో హోల్కర్ వంశానికి చెందినటువంటి తుక్కోజీ హోల్కర్ కూడా మృతి చెందాడు. అలాగే సింధియా పాలకుడైనటువంటి మహదాజీ సింధియా కూడా 1794లో మృతి చెందడం వల్ల మహారాష్ట్ర పాలనా వ్యవస్థలో పూడ్చడానికి వీలులేని శూన్యతను ఏర్పరిచింది వీరి మరణాల వల్ల. టిప్పు సుల్తాన్ జరిపిన యుద్ధాలలో శూన్యతను ఏర్పరిచాయి. టిప్పు సుల్తాన్తో జరిపిన యుద్ధాలలో కంపెనీ వారు నిజాంను, మహారాష్ట్రలను కలుపుకొని టిప్పుకు వ్యతిరేకంగా త్రైపాక్షిక కూటమిని ఏర్పరచుకున్నారు. కానీ అతని కాలంలోనే నిజాం, మహారాష్ట్రలు కంపెనీనే శత్రువుగా భావించి కలిసిపోయారు. కానీ నిజాంకు, మహారాష్ట్రలకు గల వైరాల వల్ల టిప్పు ప్రమాదం తొలగగానే నిజాం మహారాష్ట్రలతో గర్జించి 1795లో ఖార్దా యుద్ధంలో ఓడిపోయాడు. నిజాం బలహీనత బాగా తెలిసిన కంపెనీ వారు ఈ సమయంలో నిజాంకు సాయం చేయలేదు. గ్వాలియర్, ఇండోర్లలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, నానా ఫడ్నవీస్ మహారాష్ట్రలోని ఎక్కువ భాగం పొందడానికి అవకాశంగా ఈ పరిణామాలే చివరకు రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసింది.
సెకండ్ ఆంగ్లో మరాఠా వార్. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ 1803 టు 1805 వరకు కొనసాగింది. The Second Anglo-Maratha War took place during the tenure of Governor-Generalship of Lord Wellesley. Main cause for the war was Wellesley's aggressive policy of interference in the internal affairs of the Marathas and his desire to impose subsidiary alliance on the Marathas. 1798లో గవర్నర్ జనరల్గా పదవీ బాధ్యత చేపట్టినటువంటి లార్డ్ వెల్లెస్లీ మూర్తీభవించినటువంటి సామ్రాజ్యవాద తత్వం ఉన్నటువంటి వాడు ఇతడు. నానా ఫడ్నవీస్ నియంతృత్వం భరించలేని నారాయణరావు 1795 అక్టోబర్ 25న ఆత్మహత్య చేసుకున్నాడు. 1796 నాటికి నానా ఫడ్నవీస్కు బద్ధ శత్రువు రఘోబా కుమారుడైన రెండవ బాజీరావు పీష్వాగాను నానా మంత్రిగాను ఏర్పడ్డారు. గ్వాలియర్ పాలకుడైన దౌలత్రావు సింధియా, ఇండోర్ పాలకుడైన యశ్వంతరావు హోల్కర్ వట్టి అసమర్థులు. ఈ స్థితిలో నిజాం కర్దాయిలో తాను పోగొట్టుకున్న ప్రాంతాలను తిరిగి పొందాడు. అనగా 1796 నాటికి పీష్వా నానా ఫడ్నవీస్ల వైరం, నిజాం మహారాష్ట్రల వైరం, గ్వాలియర్ ఇండోర్ పాలకుల అసమర్థత కంపెనీ విస్తరణకు ఆహ్వాన సూచికలయ్యాయి. వెల్లెస్లీ ఈ అవకాశాన్ని వదులుకోవడం దలుచుకోలేదు. కంపెనీ వారి ఆర్థిక బలహీనత ఇతని విధానాలకు నేపథ్యంగా మారింది. మహారాష్ట్రలు వెల్లెస్లీ ప్రతిపాదించిన సైన్య సహకార ఒడంబడికను అంగీకరించలేదు. ఇది కంపెనీకి కూడా కీలకమైన కాలం అయింది. ఈ స్థితిలో 1800లో మార్చి 13న నానా ఫడ్నవీస్ మరణించాడు. ఇతనితో మహారాష్ట్ర ప్రభుత్వంలో వివేక సౌజన్యాలు పూర్తిగా అంతరించాయి. నానా ఫడ్నవీస్ పీష్వా పదవిలో ఉండవలసిన వ్యక్తులను రక్షించడంలో సింధియా, హోల్కర్లకు అడ్డు కట్టవేయలేదు. నానా ఫడ్నవీస్ మృతితో ఆటంకాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. నానా ఫడ్నవీస్ స్థానాన్ని, పలుకుబడిని ఆశించిన సింధియా, హోల్కర్లు ఘర్షణ పడ్డారు. పీష్వా రెండో బాజీరావు యశ్వంతరావు హోల్కర్ల సోదరుడైన విఠూజీని హత్య చేశాడు. కోపోద్రిక్తుడైన యశ్వంతరావు సింధియా పీష్వా సేనలను ఓడించి పూనాను ఆక్రమించాడు. పీష్వా బషెన్లో శరణార్థిగా ఉన్నాడు. రఘోబా దత్తపుత్రుడైన అమృతరావు కుమారుడైనటువంటి వినాయకరావును యశ్వంతరావును పీష్వాగా నియమించాడు. బాసెన్లో శరణు పొందిన రెండో బాజీరావు వెల్లెస్లీ కోరుకున్న సైన్య సహకార ఒడంబడికను ఒప్పుకున్నాడు. 1802 డిసెంబర్ 31వ తారీఖున లార్డ్ వెల్లెస్లీతో బాసెన్ సంధిని కుదుర్చుకొని సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించాడు. దీని ప్రకారం కనీసం 6000 పదాతి దళం, ఆ నిష్పత్తికి భారతీయ, ఐరోపా సేనలు గల తుపాకీ దళం శాశ్వతంగా పీష్వా వద్ద ఉండాలి. వాటి ఖర్చుల నిమిత్తం సాలీనా 26,000 లక్షల రూపాయలను శిస్తు చేసే నిమిత్తం భూమిని కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఏ ఇతర ఐరోపా జాతుల వారితో ఏ రకమైన సంబంధాలు ఉండకూడదు. నానా ఫడ్నవీస్ ఎంతో వివేకంతో, సౌజన్యంతో, దూరదృష్టితో, శ్రమతో రక్షించిన మహారాష్ట్రుల రాజకీయ అస్తిత్వాన్ని రెండో బాజీరావు రక్షణ పేరుతో నాశనం చేయడం జరిగింది. 1803 మే 13వ తారీఖున రెండో బాజీరావు పీష్వాగా మరల పదవి పొందాడు. పశ్చిమ భారతదేశంలో కంపెనీ వారి స్థితిని ఈ సంధి పూర్తిగా మార్చివేసి లిప్త కాలంలో కంపెనీ బాధ్యతలను తిరిగినీకృతం చేసింది అని డీన్ హట్టన్ పేర్కొనడం జరిగింది. ఈ ఒప్పందం తర్వాత యుద్ధం ఉండదని వెల్లెస్లీ అనుకున్నాడు. కానీ దౌలత్రావు సింధియా, బీరార్కు చెందిన రెండో రఘోజీ బాన్స్లే, యశ్వంతరావు తమ పక్షానికి వస్తాడని ఆశించాడు.
ఇంత సంక్లిష్ట కాలంలో కూడా మహారాష్ట్రుల సేనలలో కలవలేదు. హోల్కర్ కూడా చేరలేదు. గైక్వాడేమో తటస్థంగా ఉండిపోవడం జరిగింది. ఇతని తాకట్టు పెట్టుకున్న పీష్వా జాతిని పాలించలేడనుకొని సింధియా, భోంస్లేలు యుద్ధం సాగించారు. మహారాష్ట్రలో 2,50,000 మంది పదాతి దళాన్ని, ఫ్రెంచి వారితో శిక్షణ పొందిన 40,000 మందిని కలిగి ఉన్నారు. కంపెనీ సేనలు 55,000 మాత్రమే. అప్పటికే బాసెన్ సంధి ద్వారా విజయం పొందిన వెల్లెస్లీకి ఈ యుద్ధం సంతోషకరమైంది. శత్రువును అన్ని చోట్ల జయించాలనుకున్నాడు. తాను కూడా యుద్ధరంగంలోకి వచ్చాడు. లేక్, గుజరాత్, బుందేల్ఖండ్, ఒరిస్సాలపై దాడి చేశాడు. మహారాష్ట్రలో సైనిక బలం చాలక ఓడిపోయారు చివరకు. వెల్లెస్లీ 1803 ఆగస్టు 12న అహ్మదాబాదును తిరిగి ఆక్రమించి అస్సాయే యుద్ధంలో సింధియా, భోంస్లేల సంయుక్త సైన్యాన్ని 1803 సెప్టెంబర్ 23వ తారీఖున ఓడించాడు. బుర్హాన్పూర్, అసీర్ఘర్, అర్ఘాం, గావిల్ఘర్ల వద్ద ఇంగ్లీష్ కంపెనీ సేనలే విజయం పొందాయి. ఓటమి పొందిన భోంస్లే, సింధియాలు విడివిడిగా సైనిక ఒప్పందాలు చేసుకున్నారు. బీరార్కు చెందిన భోంస్లే 1803 డిసెంబర్ 17వ తేదీన దేవ్గాం ఒప్పందం చేసుకొని బాలసూర్తో సహా కటక్, వార్ధా నదికి పశ్చిమంగా గల ఆ ప్రాంతం అంతటినీ కంపెనీ పరం చేయడం జరిగింది. నాగపూర్కు మాన్సు వర్ట్ ఎల్ఫిన్సన్ ఆదివాసిగా పంపడం జరిగింది. సింధియా 1803 డిసెంబర్ 30న సుర్జీ అర్జుగాం ఒప్పందం చేసుకున్నాడు. మరాఠా నాయకులు ఎవరికి వారు బ్రిటిష్ వారితో సంధులు కుదుర్చుకునే యుద్ధరంగం నుండి నిష్క్రమించారు. అలా సింధియా కూడా సుర్జీ అర్జుగా ఒప్పందం బ్రిటిష్ వారితో కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం గంగా యమున అంతర్వేదిలోని అన్ని ప్రాంతాలను, జైపూర్, జోధ్పూర్, గోవాడ్లకు ఉత్తరంగా గల రాజపుత్ర స్థానంలోని భాగాలను, అహ్మద్నగర్, బ్రోచ్, అజంతా కొండలకు పశ్చిమంగా గల అతని భాగాన్ని అంతటినీ సింధియా కంపెనీకి పరం చేయడం జరిగింది. మొఘల్ చక్రవర్తి పీష్వా నిజాం వంటి వారితో గల సర్వ సంబంధాలు వదులుకున్నాడు. జాన్ మాల్కోమ్ ఆదివాసిగా ఇక్కడ నియమించబడ్డాడు. 1804 నాటికి సైన్య సహకార ఒడంబడికకు అంగీకరించి సింధియా సరిహద్దుల్లో 6,000 సేన ఉంచాలని ఒప్పుకోవడం జరిగింది. ఇంత జరిగినా ఇదే చివరిది కాదని, ఇంత తొందరగా నా ప్రణాళిక పూర్తవుతుందని అనుకోలేదని లార్డ్ వెల్లెస్లీ పేర్కొనడం జరిగింది. హోల్కర్ అనతి కాలంలోనే కంపెనీతో యుద్ధం ప్రారంభించాడు. మాన్సన్ను ముకుందా కనుమ వద్ద ఓడించాడు. హోల్కర్ ఢిల్లీ మీదకు కూడా దాడి చేశాడు. 1804 నవంబర్ 17వ తేదీన హోల్కర్ లేక్ చేతిలో ఓటమి చవిచూశాడు. కానీ బ్రిటిష్ అధికారి అయినటువంటి లేక్ భరత్పూర్ దుర్గాన్ని ఆక్రమించలేక ఓటమి పొందాడు. 1805 ఏప్రిల్ 10న భరత్పూర్ రాజు కంపెనీతో సైన్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. వెల్లెస్లీని వెనుకకు పిలవడంతో రెండవ మహారాష్ట్ర యుద్ధం 1805లో ముగిసింది. వెల్లెస్లీ తర్వాత రెండోసారి పదవి చేపట్టిన కార్న్వాలిస్ అక్టోబర్ 5న అతడు గాజీపూర్లో మరణించాడు. ఇతని తర్వాత బ్రిటిష్ గవర్నర్ జనరల్గా వచ్చినటువంటి సర్ జార్జ్ బార్లో సింధియాతో 1805 నవంబర్ 23న సంధి చేసుకున్నాడు. గ్వాలియర్, గోహాడ్లు సింధియాకు ఉండడం, చంబల్ నదికి ఉత్తరంగా ఆక్రమించే హక్కు కోల్పోవడం, రాజపుత్ర సంస్థానాలతో కంపెనీకి ఏ ఒడంబడికలను చేసుకోకూడదనుకోవడం ఈ సంధి షరతులు. కాగా లేక్ హోల్కర్ను అమృత్సర్ వరకు తరిమాడు. సిక్కులు హోల్కర్కు సాయపడలేదు.
1806 జనవరి 2న హోల్కర్తో శాంతి సంధి చేసుకోవడం జరిగింది. ఈ సంధి ప్రకారం టోంక్, రాంపురా, బూందీ, కూచ్, బుందేల్ఖండ్, చంబల్ నదికి ఉత్తర ప్రాంతాలపై హోల్కర్ హక్కులు పోయాయి. పోగొట్టుకున్న ప్రాంతాలలో ఎక్కువ భాగాలు పొందగలిగాడు, కానీ టోంక్, రాంపురాలను మరల బార్కో హోల్కర్కి ఇచ్చివేయడం జరిగింది. రాజపుత్ర రాష్ట్రాలకు బ్రిటిష్ రక్షణ రద్దు చేయడం జరిగింది. వాస్తవానికి రెండో మహారాష్ట్ర యుద్ధం మహారాష్ట్ర నాయకులలో స్ఫూర్తిని, అస్తిత్వాన్ని పూర్తిగా నశింపచేసింది. ఇంగ్లీషు వారి ఆజ్ఞలను వారు శిరసా వహించవలసిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా లొంగినట్లు కనిపించిన మహారాష్ట్ర నాయకులు విజయావకాశాల కోసం అన్వేషిస్తూనే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో చేసిన ఒక తుది ప్రయత్నమే మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం, ద థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ ఇన్ 1818. ఆంగ్లేయులకు మహారాష్ట్రలకు మధ్య జరిగినటువంటి చివరి యుద్ధం మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం. ఈ యుద్ధ కాలంలో బ్రిటిష్ అధికారిగా లార్డ్ హేస్టింగ్స్ ఉన్నాడు. ఈయన కాలంలోనే మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభమైంది. జశ్వంతరావు హోల్కర్ తన సోదరుడు కాశీరావును, దాయాది ఖండేరావును చంపి ఉచితానుచితాలు తెలియని స్థితిలో 1811 అక్టోబర్ 20న మరణించాడు. హోల్కర్ ఉంపుడుగత్తె తులసీభాయ్, బలరాం సేఠ్, అమీర్ ఖాన్ల నాయకత్వంలో ఇండోర్ సంస్థానం నెలకొని ఉండేది. సింధియా సేనలు దోపిడీలు కొనసాగించాయి. బరోడాకు చెందిన గైక్వాడ్స్ సైన్య సహార ఒడంబడికను ఉల్లంఘించదలుచుకున్నాడు. పఠాన్ల, పిండారీల దాడుల వల్ల రఘోజీ భోంస్లే రాజ్యం భయభ్రాంతమైంది. దీంతో పీష్వాగా ఉన్న రెండో బాజీరావు త్రయంబక్జీ డాంగ్లియా ప్రభావానికి లోనయ్యాడు. గైక్వాడ్ ప్రధానమంత్రి గంగాధర శాస్త్రిని త్రయంబక్జీ హత్య చేయించాడు. గంగాధర శాస్త్రి కంపెనీకి మంచి మిత్రుడు. ఆ స్థితిలో కొంత తటపటాయించిన బాజీరావు త్రయంబక్జీని మాన్సువార్టు అప్పగించాడు. బాజీరావును ఠానా కోటలో బంధించగా 1 ఏడాదికి పీష్వా తప్పించుకున్నాడు. అమీర్ ఖాన్, పిండారీలు మహారాష్ట్రలో ఒక కూటమిగా చేరి బ్రిటిష్ కంపెనీని ఎదిరించాలనుకున్నారు. 1813, 1823లో గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ హేస్టింగ్ తగిన చర్యలను చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో 1817 జూన్ 13న పూనా సంధితో పీష్వా అధికారాలు పూర్తిగా తగ్గిపోయాయి. పీష్వా మహారాష్ట్రల నాయకత్వాన్ని కోల్పోయారు. గైక్వాడ్తో 4 లక్షల రూపాయలు ఇచ్చి సంబంధాలు తెంచుకున్నాడు. సింధియా, గ్వాలియర్ సంధి ప్రకారం పిండారీలను అణచడంలో కంపెనీకి స్వయంగా సహకరించవలసి వచ్చింది. రాజపుత్ర సంస్థానాలలో కంపెనీ ఓడబడింది. 1816 మార్చి 22న రెండో రఘోజీ భోంస్లే మరణించాడు. అసమర్థుడైనటువంటి ఫార్మోజీ వారసుడయ్యాడు. పీష్వా ప్రతిష్ట పోయింది. భోంస్లే ఆచ్ఛాదిత ప్రాంతమైంది. ఈ స్థితిలో ప్రతి చోట ఎక్కువగా కనిపిస్తున్న ఇంగ్లీష్ వారి అధికారం దుస్సాహసమైంది. పీష్వాకు బ్రిటిష్ సేనలకు కిర్కీ వద్ద జరిగిన యుద్ధంలో పీష్వా ఓటమి చవిచూశాడు. నాగపూర్లో అప్పాసాహెబ్, ఇండోర్లో రెండో మల్హర్రావు తిరుగుబాట్లు చేయడం జరిగింది. సితాబాల్డీ యుద్ధంలో నాగపూర్ సేనలు, మహౌద్పూర్ యుద్ధంలో హోల్కర్ సేనలు పూర్తిగా ఓటమి చవిచూశాయి. అప్పాసాహెబ్ కాందీశికుడై 1840లో జోధ్పూర్లో మరణించాడు. పీష్వా కర్కీ యుద్ధం తర్వాత
కోరెగాం, అస్టీల వద్ద 2 యుద్ధాలు చేసినా ఓటమి చవిచూశాడు. క్రీశకం 1818లో రెండో బాజీరావు సాలీనా 8,00,000 రూపాయల పింఛన్తో కాన్పూర్ వద్ద బితార్లో జీవనం కొనసాగించాడు. అతని భూభాగం బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది. త్రయంబక్జీ డాంగ్లియా చూనార్లో యావజ్జీవ శిక్ష పొందవలసి వచ్చింది. మాండసోర్ సంధి ప్రకారం హోల్కర్ రాజపుత్ర రాజ్యాలపై హక్కులను కూడా కోల్పోవడం జరిగింది. నర్మదా నదికి దక్షిణంగా గల ప్రాంతాన్ని కంపెనీకి ఇచ్చివేశాడు. టోంకుకు అమీర్ ఖాన్ను నవాబుగా గుర్తించాడు. ఇండోర్ బ్రిటిష్ ఆదివాసిగా శాశ్వతంగా నియమించబడ్డాడు. ఇండోర్లో పీష్వా రాజ్యం క్షీణించి సతారా వంటి చిన్న రాజ్యం ఏర్పడింది. క్రీశకం 1819 నాటికి మహారాష్ట్ర నాయకులు లాంఛనాప్రాయమైన అధికారం పొంది ఉన్నారు. అనగా 1818 నాటికి రెండవ బాజీరావు పూర్తిగా ఓటమి చవిచూడడంతో మరాఠా రాజ్యం మొత్తం కూడా పూర్తిగా ఆంగ్లేయుల పరమైపోయింది. ఈ యుద్ధాలన్నింటిలోనూ మహారాష్ట్రల పట్ల కంపెనీకి చెందిన గవర్నర్ జనరల్, సైనికాధికారులు చిన్న చూపుని వ్యక్తం చేశారు. వెల్లెస్లీ మహారాష్ట్రలలో పీష్వా నుంచి సామాన్యమైన వ్యక్తి వరకు ఒక్క షిల్లింగు కూడా లేనివాడని చెప్పడం, మన్రో సింధియా సేనలకు గల తర్పీదు, దుస్తుల వంటివి బలిపశువుకు చేసే అలంకారాలని పేర్కొనడం, యుద్ధంలో మహారాష్ట్రల సేనలు గుంపులుగా చేరారని వర్ణించడం జరిగింది. ఈ రకమైన వ్యాఖ్యానాల పరమార్థం ఏదైనా కంపెనీ వారు తప్పక మహారాష్ట్ర మీద అధికారం సాధించే స్థితి వస్తుందని విశ్వసనీయంగా ఉన్నట్లు తెలుస్తుంది. దౌలత్రావు సింధియా అవివేకం, యశ్వంతరావు హోల్కర్ విషయంలో పీష్వా రెండవ బాజీరావు అసమర్థత మహారాష్ట్రులపై విజయాన్ని ఖరారుగా కంపెనీ వారు భావించే అవకాశాన్ని ఇచ్చాయి. 3 మహారాష్ట్ర యుద్ధాల వల్ల మొత్తం ద్వీపకల్ప ప్రాంతం నర్మదా, యమునా మధ్య ప్రాంతం, మాల్వా, గుజరాత్ అన్ని తూర్పిండియా కంపెనీకి లొంగిపోవడం జరిగింది. రాజపుత్ర స్థానం, వాయువ్య సరిహద్దు ప్రాంతాలు కంపెనీ ఆక్రమించుకోవడానికి గల ఆటంకాలన్నీ తొలగిపోయాయి. గంగా యమునా మైదానంలో అయోధ్య, రోహిల్ఖండ్ రాష్ట్రాలు కంపెనీ ఆక్రమించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామ దశల్లోని రోహిల్లాలతో సంబంధాలు రూపుదిద్దుకున్నాయి. ఈ విధంగా 1757-1799 మధ్యకాలంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని అత్యంత సిరి సంపదలకు, సహజ వనరులకు కేంద్రమైన కర్ణాటక, బెంగాల్, మైసూర్, మరాఠా ప్రాంతాలను ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ భారతీయులతోనే కలిసి భారతదేశాన్ని జయించి సుమారుగా 1947 వరకు వారు పరిపాలించడం జరిగింది. మొఘల్ చక్రవర్తుల అధికారం ఈ కాలంలో నామమాత్రంగా మిగిలింది. ఆ తరువాత జరిగినటువంటి సిక్కులతో యుద్ధాలలో 2 సిక్కు యుద్ధాలలో కూడా ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. మొదటి సిక్కు యుద్ధం 1845-46 మధ్య జరిగింది. రెండవ సిక్కు యుద్ధం 1848-49 మధ్యకాలంలో ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరిగి చివరకు ఈ సిక్కు యుద్ధాల్లో కూడా ఆంగ్లేయులు విజయం సాధించి పటిష్ట పరిస్థితిని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ విధంగా రాబర్ట్ క్లైవ్ ప్రారంభించినటువంటి సామ్రాజ్య నిర్మాణ కార్యక్రమం డల్హౌసీ పరిపాలనా కాలము నాటికి పూర్తిగా విజయవంతం అయ్యిందని మనము చెప్పుకోవచ్చు. The last slide. Thank you, one and all.
ఇంతటితో ఆంగ్లో మరాఠా యుద్ధాలు పూర్తయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు తోడ్పడినటువంటి వారిలలో కారన్ వాలిస్ గురించి మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.